ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. హాయ్ ఫ్రెండ్స్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. మరి ముఖ్యంగా యూత్కి నేను ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నా. ఈ కొన్ని దినాలుగా నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు బట్టి ఐ వాంటెడ్ ద యంగ్స్టర్స్ టు సీ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని మీరు చూడాలి, దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి, దేవుని కొరకైనటువంటి ఒక బిడ్డలముగా మనం జీవించాలి. సీ ద వరల్డ్ నీడ్స్ యంగర్ జనరేషన్. ఈ లోకానికి యవనస్తులు కావాలి, మన దేశానికి యవనస్తులు కావాలి, సమాజానికి యవనస్తులు కావాలి. అంతా యవనస్తుల మీదనే ఆధారపడిందండి. యవన బిడ్డలైనటువంటి వీరు లేక మనము ఒకవేళ వాడబడితే మంచిగా వాడబడగలం, లేదంటే కనుక ధ్వంసం చేయడానికి, నాశనం చేయడానికి కూడా వాడబడగలం. బట్ ఈరోజు మిమ్మల్ని దేవుని చేతిలో పెడుతున్నా. యవన బిడ్డలు, ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యవన బిడ్డలైనటువంటి మిమ్మల్ని, అమ్మ పేరెంట్స్ మీకు కూడా నేను చెప్తున్నాను, మా లెట్ యువర్ చిల్డ్రన్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మీ పిల్లల్ని దేవుని చేతిలో పెట్టండి రా. ఈరోజుని మనం చదివించడానికి అనేటువంటిదిగా దూర ప్రదేశాలకు మనం పంపిస్తూ ఉన్నాం, చదివించడానికి ఎక్కడెక్కడికో మనం పంపిస్తూ ఉన్నాం. వాళ్ళు చదువుకోవడానికి ఎన్ని లక్షలు మనం ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ సీట్లు మనం కొనిపెట్టి ఉన్నాం. ఎంతెంత మనం ఖర్చు పెట్టి వాళ్ళు ఏదో మంచి భవిష్యత్తులోనికి రావాలని మనవంతు ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. బట్ అలా ఈ లోకం చెడ్డదండి బాబు. ఈ లోకం అంతా భయంకరమైనటువంటి ఒక లోకం అండి బాబు. ఎంగాను చెడగొట్టే లోకం అండి. మగపిల్లల్ని చెడగొడుతుంది, ఆడపిల్లల్ని చెడగొడుతుంది, హాస్టల్లో పెడితే చెడగొడుతుంది, బయట ఎక్కడన్నా ఉంచుదామంటే చెడగొడుతుంది. పోనీ ఎవరన్నా ఇంట్లో ఉంచుదామనంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థం కావట్లేదు. పోనీ ఏదైనా ఒక హాస్టల్లో పెడదామనంటే, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, లేకపోతే వర్కింగ్ మెన్స్ హాస్టల్ ఇలాంటిది ఏదైనా ఒక చోటు పెడదామంటే అక్కడ ఏ రీతిగా ఉంటున్నటువంటి పరిస్థితులు. మన దగ్గర ఉన్నంత వరకు మన బిడ్డడు మనకి సంబంధించినటువంటి వ్యక్తి, కానీ వన్స్ వాడిని తీసుకుని వెళ్ళి మనం ఇంకో చోట మనం పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అమ్మో భయంకరంగా ఉంటున్నాయండి బాబాయ్. కానీ ఈ రోజుల్లో నేను యవన బిడ్డల గురించినటువంటి ఒక విషయాలు నేను వింటూ ఉన్నప్పుడు చాలా విచారిస్తున్నాను, భయపడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే భయం వేస్తున్నాను. మనకు బిడ్డల యొక్క జీవితం, మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని. సో అందుకని నేను ఏమంటానండి, ఈ దినాన్ని మన యొక్క యవన బిడ్డల్ని మంచి మార్గంలో మనం పెడదాం. మన యవన బిడ్డల్ని ఒక మంచి చేతుల్లో మనం పెడదాం. మన యవన బిడ్డలు యేసు వైపు చూచుచు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ద్వారా వారికి ఒక మంచి భవిష్యత్తు కలిగేటట్టుగా మనం చూద్దాం. ఏంటి యేసు వైపు చూచుచు? ఒకవేళ ఎంతవరకు నాకు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఒక కార్యక్రమాలు ఒకవేళ కనుక మీరు వీక్షించి ఉండి ఉండకపోతే ఈరోజు నేను మాట చెప్తున్నాను వినండి. దేవుని యొక్క మహాకృపను బట్టి కొంతకాలంగా నేను కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తుండేవాడిని. యవన బిడ్డలకి మంచి యూత్ ఆన్ ఫైర్ అని, లేకపోతే డునామిస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అని, ఇలా ఏవేవో పెడుతూ వచ్చేవాడిని. ఈ మధ్యలో నేను బాగా బిజీ అయిపోయి బయటికి వెళ్తూ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటం ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటూ నేను వీటి మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేకపోయా. కానీ దేవుడు నడిపించిన ప్రకారంగా, పరిశుద్ధాత్మను నడిపించిన ప్రకారంగా 2018 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీన సామర్లకోటలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఓన్లీ వన్ డే, ఒకే ఒక రోజు, అదే గాంధీ జయంతిని పురస్కరించుకొని మనకు భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనేటువంటిది మనకి పరిచయం చేసినటువంటి ఆ దినాన్న మన యొక్క హృదయములు స్వచ్ఛంగా ఉండడానికి, మన దేశాన్ని స్వచ్ఛ భారత్గా చేయడానికి, మన ప్రజలు, మన తోటి వాళ్ళైనటువంటి వారందరూ కూడా హృదయ శుద్ధి కలిగినటువంటి వారి దేవునిని చూచేటువంటి ఒక విధానంగా వారిని సిద్ధపాటు చేయడానికి యవన బిడ్డల కొరకు ఒక మెగా యూత్ రిట్రీట్ ఏర్పాటు చేస్తున్న ఆ మెగా యూత్ రిట్రీట్కి మేము పెట్టినటువంటి ఒక టైటిలే యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు ముందుకే సాగిపోయేదము. ఈ మెగా యూత్ రిట్రీట్లో ఒక యవనస్తురాలు దేవుని చేత బహుబలంగా వాడబడుచు, దేశ విదేశాలలో కూడా వాడబడుచు, ఒక ఆరాధికురాలుగా, ఒక సువార్థికురాలుగా, దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా యవన బిడ్డ ఉండి వాడబడుతున్నటువంటి ఒక కుమార్తె యోజన రెడ్డి కొంకి అనేటువంటిది, శ్రీమతి యోజన రెడ్డి కొంకి. ఒకవేళ మీరు ఆమె యొక్క ఆరాధన, ఆమె యొక్క పాటలు, ఆమె యొక్క విధానాలు మీరు చూడాలనుకుంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ యోజన రెడ్డి అని కొట్టినట్లయితే బోల్డ్ అనే విషయాలు మీరే చూడవచ్చు. ఆ యొక్క కుమార్తెని నేను పిలిచినప్పుడు తన సహృద్భావంతో అంగీకరించింది, నా మాటను గౌరవించింది. ఎందుకంటే వాళ్ళ పెళ్ళి నేనే చేసినాను కనుక ఆ చనువు మీద నేను ఆ పాపను అడిగినప్పుడు తనకి సమయం లేకపోయినా, నిజానికి ఎంతో బిజీ స్కెడ్యూల్స్ తనకు ఉన్నప్పటికైనా సరే తను అంగీకరించింది. అందుచేత మరి హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఒక కుమార్తె యోజన రెడ్డి కొంకి అనేటువంటి ఒక కుమార్తె మన దగ్గరికి రాబోతున్నారు. అక్టోబర్ 2వ తేదీన సామర్లకోటకు వస్తున్నారు. తన యొక్క ఆరాధన, తన యొక్క సాక్ష్యం, తన యొక్క వాక్యంతో
మన యొక్క జీవితాల్లో మనం యేసు వైపు చూచుచు మన జీవిత గమ్యమును మనం నిర్ణయించుకునే ఒక మంచి జీవితంలోనికి మనం వెళ్ళడానికి మెగా యూత్ రిట్రీట్కి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఒకవేళ తల్లిదండ్రులైనటువంటి మీరు ఈ నా కార్యక్రమాన్ని కనుక వీక్షిస్తున్నట్లయితే ఐ ఎంకరేజ్ యూ టు సెండ్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డలను పంపించండి, మీ యవన బిడ్డలను పంపించండి, మీ యవన కుమారుని పంపించండి, యవన కుమార్తెను పంపించండి. డోంట్ వర్రీ అట్ ఆల్, దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు, ఏ చెడ్డోడు, ఏ విధమైనటువంటి మృగం లాంటి వాడు లేకపోతే ఏది కూడా వారిని ముట్టుకొని ఇవ్వకుండా దేవుడు వాళ్ళని కాపాడుకుంటాడు. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. వారు దేవుని చేతిలో ఉంటున్నారు. డోంట్ వర్రీ. మనం ఇలా భయపడితే మనం కాలేజీలకు కూడా మనం పంపించలేం కదా. మనం అలా భయపడుతుంటే మనం ఇంకొక ఊరు వాళ్ళు పంపించలేం కదా. మనం ఎక్కడెక్కడికో మనం పంపిస్తున్నాం, హాస్టల్స్కి మనం పంపిస్తున్నాం, వేరే చోట పెయిడ్ గెస్ట్ లాగా ఉండేటువంటి రీతిగా పేయింగ్ గెస్ట్ లాగా ఉండి కూడా ఉండడానికి ఎక్కడెక్కడికో మనం పంపిస్తున్నాం. బట్ ఐ టెల్ యూ, ఒక రాత్రి ఒక రోజు మీ దగ్గర బయలుదేరితే ఉదయానికల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ ఉంది కనుక ఒకవేళ బస్ మీద వచ్చేటువంటి వాళ్ళైతే, బై రోడ్డు వచ్చేటువంటి వాళ్ళైతే రాజమండ్రి నుంచి, రాజానగరం నుంచి ఇలా కాకినాడకు వచ్చే రోడ్లో ఉంది. లేకపోతే కాకినాడకు వస్తే కనుక కాకినాడ నుంచి సామర్లకోటకి అయితే 10-12 కిలోమీటర్ల దూరంలో ఉండినటువంటి సామర్లకోట. కనుక నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నటువంటి విషయం ఏంటంటే 2018వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి ఒక మెగా యూత్ రిట్రీట్లో యేసు వైపు చూచుచు ముందుకి సాగేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు మీ బిడ్డలను పంపించండి. ఒకవేళ మీరే యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే కమాన్ ఫ్రెండ్స్, యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. మీ యొక్క జీవితం మునుపటి వాళ్ళ యొక్క ఉండదు అని ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యూ విల్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ లుక్ అన్ టు జీసస్ అండ్ యూ విల్ నో యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. చాలామంది యవన బిడ్డలు మంచి చదువుకున్నారు. బహుశా కొంతమంది ఒకరో ఇద్దరో ఎక్కడో ఒక చోట బహుశా మీరు మీ చదువు ఆపేసి ఏం చేయాలో తోచనటువంటి ఒక పరిస్థితుల్లో మీరు ఉన్నారు. డోంట్ వరీ. మీరు దేవుని చేతుల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలో వాడుకుంటాడు ఆయన. చిన్న వయసుల నుంచి, ఈవెన్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ 10th క్లాస్. ఇది 10th క్లాస్ అని పిలుస్తూ ఉన్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ అండి అయ్యగారు, ట్యూషన్ పోతుందేమండి అయ్యగారు, అది పోతుందేమో ఇది పోతుందేమో. డోంట్ వరీ అమ్మా. ట్యూషన్ పోవడం గురించి నువ్వు ఆలోచించుకుంటే లైఫే దేవుని యొక్క చేతుల్లోంచి మనం జారిపోకుండా చూసుకోవాలి. మనం దేవుని చేతుల్లో ఉంటే 10th క్లాస్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నటువంటి వాడిని. ఈరోజు నా దేవుడు నన్ను ప్రపంచ దేశాలకే దీవెనకరంగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. సో ఈరోజు డోంట్ వరీ అబౌట్ ద 10th క్లాస్. 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తే నేను కాదన్ను. 10th క్లాస్లో ఒక మంచి రిజల్ట్స్ పొందుకుంటాడు నీ కొడుకే కానీ నీ కుమార్తె కానీ. కానీ ఈరోజు నేను ఆహ్వానిస్తున్నటువంటి మాట ఏంటంటే నేనుంటా, నాతో పాటు యొక్క కుమార్తె చక్కని మాటలు తెలియజెప్పడానికి, ఆరాధన నడిపించడానికి ఆ కుమార్తె ఉండినది యవ్వన ప్రాయంలో ఉండినటువంటి అనేక మంది బిడ్డలు వందలాదిగా తరలి వస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నా. ఏం చేతనంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, నేనేదో పిలిచినందుచేత రమ్మని నేను అనట్లే. ఎందుచేతనంటే నేను ఒక మామూలు మనిషిని. నేను పిలిచిన దానికి ఏముంది, నా దగ్గర లిమిటేషన్స్ ఉంటాయి. నా దగ్గర కూడా మేము రిజిస్ట్రేషన్ ఫీజు ఏం పెట్టలే, ఏదో సామాన్యమైనటువంటి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం, తిరిగి సాయంకాలానికి మళ్ళీ వాళ్ళు బయలుదేరి వెళ్ళేటటువంటి రీతిగా అన్నట్టుగా వాళ్ళని పంపించి వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈలోగా నేను అంటున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి, పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ మొదలు పెట్టబడినటువంటి గాంధీ జయంతి రోజున మనము మన యొక్క హృదయాలు స్వచ్ఛంగా ఉండడానికి, మన యొక్క దేశం స్వచ్ఛంగా ఉండడానికి, మన ఆత్మీయ జీవితం స్వచ్ఛమైనటువంటి రీతిగా ఉండడానికి నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. సో యూ సెండ్ యువర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు అయినటువంటి మీరు మీ పిల్లల్ని పంపించండి. ఒకవేళ బిడ్డలు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే ఎక్కడి నుంచి సరే, ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ చిత్తూరు, నెల్లూరు, ఫ్రమ్ శ్రీకాకుళం, ఎక్కడి నుంచి సరే దేవుడు మిమ్మల్ని నడిపించిన ప్రకారంగా కమ్. లెట్ us రియల్లీ నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో అనేటువంటిది మనం తెలుసుకుందాం. కొంతమంది యవన బిడ్డల యొక్క జీవితాలని నేను మీకు చూపిస్తూ ఈ విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి అన్నట్టుగా మీ ముందుకు వస్తున్నాను. అందుకనే యవన బిడ్డల గురించి మాట్లాడుతున్నాను కనుక వాస్తవానికి టీషర్ట్స్ అండి. ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ అండి. దీని గురించి ఆలోచన చేయకండి. టీషర్ట్ గురించి చూడకండి. టీషర్ట్ వేసుకున్న నన్ను చూడకండి. నిజానికి నేను మాట్లాడుతున్న సత్య సువార్తని చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే యవనస్తుల్లాగా పిల్లల్లాగా ఉండడానికి అన్న ఉద్దేశంతోనే టీషర్ట్స్ వేసుకుని మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరికైనా కాస్త అభ్యంతరంగా అనిపిస్తే ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి, అంగీకరించండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు నాకు తెలుసు. మీరు నేనంటే అభిమానం కనుక ఒకవేళ నేను ఎట్లా కనబడినా మీరు నన్ను అభిమానిస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. సో ప్లీజ్ డోంట్ లుక్ ఎట్ మై అవుట్వర్డ్ జెస్చర్, బట్ లుక్ ఎట్ అండ్ లిసన్ టు ద వర్డ్స్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై మౌత్. థ్యాంక్ యూ అండ్ ఐ రియల్లీ బ్లెస్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను మీతో పంచుకున్నాను తీసుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క పేరు ఏంటంటే సమూయేలు. వావ్,
సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు గురించినటువంటి జననం కనబడుతుంది. వాస్తవానికి ఆ తల్లి చాలా కాలం గొడ్రాలుగా ఉండినటువంటి ఆమె, పిల్లలు లేకుండా ఉండి ఉన్నారు. ఒకరోజు నీ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి తాను మొర్రపెట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఏంటంటే, దేవా ఒక్క కొడుకుని, ఆ కొడుకుని నీకే సమర్పించేసుకుంటా, ఒక్క కొడుకుని. బహుశా అంతకు ముందు నేను వాక్యంలో నుంచి చదివినటువంటి ప్రకారంగా నేను చూస్తే ఏటేటా దేవాలయానికి వెళ్తున్నారంట వాళ్ళు. ఇలా ప్రార్థన చేయలేదు ఆవిడ. బహుశా ఏటేటా వెళ్ళినప్పుడల్లా దేవుడా నా కొడుకులు లేరు, దేవుడా నా కొడుకునివ్వా దేవుడా, కొడుకునివ్వా దేవుడా అంటూ అడుగుతూ వచ్చిందేమో. కానీ ఆ రోజున మాత్రం అడిగినటువంటి ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేసిందని బైబిల్లో రాయబడిందంటే, గివ్ మీ వన్ సన్ అండ్ ఐ విల్ గివ్ హిమ్ బ్యాక్ టు యూ. ఒక కొడుకుని నాకు ఈ ప్రభువా, నేను ఆ కొడుకుని మళ్ళీ తిరిగి నీకు ఇస్తా. ఐ సీ సమ్ పేరెంట్స్, కొంతమంది తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు నేను చూడగలుగుతున్నా. ఎస్, మిమ్మల్ని బహుశా మీకు పిల్లల గురించి మీరు అనుకున్నటువంటి తీర్మానం ఇదే కాదు. ఆ పిల్లల గురించి మీరు ఏమనుకున్నారు? ఒక్క కొడుకుని దేవుడు నాకు ఇస్తే దేవుడికి అంకితం చేసుకుంటానండి. కడుపులో పడ్డప్పుడు కూడా మీరు తీర్మానం చేసుకున్నారు. బహుశా మీకు ఏదో డిస్టర్బ్ అయ్యింది, ఒకసారి భయపడిపోయారు, బిసుపోయిందాక బిడ్డ లోపల. ఈలోగా మీరు అనుకున్నారు, దేవా ఆ కదలికలు మళ్ళీ ఇవ్వగలిగినట్లయితే, నా కడుపులో కదలికలు ఇవ్వగలిగినట్లయితే, ఆ కడుపులో ఉన్న పిల్లడైనా ఎవరైనా సరే మొత్తానికి నీకే అంకితం చేసేసుకుంటాం నాయనా, నీకే అంకితం చేసేసుకుంటాం నాయనా. ఇది మీరు ఒకప్పుడు చేసిన ప్రార్థన. బహుశా ఒకరికి పిల్లలు లేరు, అందుచేత మీరు కూడా హన్నా వలె బహుశా మీరు ప్రార్థన చేసుకుంటూ మీరు అనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవా ఒక్క బిడ్డైనా, ఒక్క పండైనా, ఒక్క బిడ్డని నైనా తిరిగి ఆ బిడ్డ నీకు ఇచ్చేస్తాను నాయనా, నీకే సమర్పించేసుకుంటాను నాయనా అని చెప్పేసి అని అనుకున్నారు. బహుశా బిడ్డ పుట్టిన తర్వాత కూడా మీరు సమర్పించుకున్నారు. కానీ ఈ రోజుని మళ్ళీ ఆ బిడ్డని మీరు ఇంకేదో చదువు చదివిస్తున్నారు. తల్లిదండ్రులారా, మీకు కూడా నేను చెప్తున్నాను, అమ్మ తప్పురా అది. నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత ఆ యొక్క కుమారుడినే కానీ ఆ కుమార్తెనే కానీ దేవుని కొరకు నువ్వు అంకితం చేయాలి. ఈరోజు నేను మీతో ప్రేమతో నేను మాట్లాడుతున్నా. ఈనాడు మన లోకంలో దేవుని గురించిన సువార్తను ప్రకటించవలసిన వాళ్ళు కావాలండి. కోత విస్తారంగా ఉందండి, కానీ కోసే పనివారు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఒకవేళ ఉన్న వాళ్ళు చాలామంది ఏదో నామకహా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ ఉన్నారండి ఈ రోజుల్లో. అయితే డబ్బు కొరకు ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళు, స్వార్థానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు సేవలు చేసుకున్నటువంటి వాళ్ళు, సేవ చేస్తున్నామని అనుకుంటూ వాళ్ళ రాజ్యాన్ని కట్టుకుంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళ స్థానాలను కట్టుకుంటున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజున బహుశా నీ కొడుకుని దేవుడు కోరుకుని ఉన్నాడేమో కాదు. ఈ రోజున బహుశా నీ కుమార్తెని దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేసుకుని ఉన్నాడేమో కాదు. మీ మటుకు మీరు కూడా దేవునికి సమర్పించుకున్నారు కాదు. మీ యొక్క బిడ్డల్ని, పలానా కొడుకుని లేక పలానా కుమార్తెని, మీ జ్యేష్ఠ కుమారుడిని, మీ యొక్క జ్యేష్ఠ కుమారుని మీరు దేవుని యొక్క సేవ కొరకు అంకితం అని చెప్పేసి అని అనుకుని ఉన్నారు కాదు. బట్ సమయం ఎక్కడో వానుకున్న తెలివితేటలను బట్టియో, లేకపోతే పరిస్థితులను బట్టియో, లేకపోతే మీకున్న ఆలోచనలను బట్టియో, మన తర్వాత మనం అనుకున్నటువంటి ఒక ఒడంబడిక, మనం అనుకున్నటువంటి ఒక ప్రమాణం, మనం అనుకున్నటువంటి ఒక కృతజ్ఞత భావం, మనం అనుకున్నటువంటి ఒక తీర్మానం, ఇది మనం మర్చిపోయి ఈరోజుని మన యొక్క కొడుకుని లేక మన యొక్క కూతుర్ని మనం ఏదో మంచిగా మనం పెంచుతూ ఉన్నాం, ఒక మంచి స్థితిలో ఉన్నట్టుగా మనం నడిపిస్తూ ఉన్నాం. సో ఇదిలా నేను మీతో పంచుకున్నటువంటి మాట ఇది. స్నేహితులారా, మొట్టమొదటి విషయం నేను ఏమంటానంటే, వెన్ యూ హ్యావ్ ఆల్రెడీ డెడికేటెడ్ యువర్ చైల్డ్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు గివ్ దట్ చైల్డ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సేవ కొరకు ఆ బిడ్డని సమర్పించడం మంచిది. మా ఇంట్లో మా నాన్నగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, వాస్తవానికి మా అన్నయ్యని సేవ కొరకు సమర్పించుకున్నానంట. కానీ ఆయన సేవ చేయడానికి బదులుగా మాస్టర్ ఉద్యోగము, ట్యూషన్ చెప్పుకొని ఏదో జీవితం అలా గడుపుకుంటూ వచ్చినారు. ఆయన చేయలేకపోయాడు సేవ అంతా. ఆయన లైఫ్ బాగానే ఉండి ఉన్నాడు. ఆయన తను మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు, మంచిగా జీవిస్తుండేవారు. ఏదో తన జీవితం తను సాగిపోతుంది. తన బిడ్డల్ని మంచిగా చదివించుకున్నారు. బిడ్డల యొక్క జీవితం బాగానే ఉంటూ వచ్చినది. కానీ ఆయన దేవుని యొక్క సేవ చేయలేదు. ఇలాగా నన్ను దేవుడు తన సేవ కొరకు పిలుచుకున్నప్పుడు, నన్ను రక్షించుకొని నా 16 సంవత్సరాల వయసులో దేవుడు తన సేవ కొరకు పిలుచుకున్నప్పుడు, నూగు మీసాలైనా లేనటువంటి ఒక రోజుల్లో నా దేవుడు నన్ను తన సేవ కొరకు పిలుచుకున్నప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ముందు భయపడ్డా. నాన్నగారు చదవాలి అని అంటూ ఉంటారు, డిగ్రీలు చదవాలని అంటూ ఉంటారు. అప్పుడు నేను తీసుకున్నటువంటిది కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అనేటువంటిదిగా సిఈసి గ్రూప్ తీసుకుని ఉన్నా. సో ఒకవేళ నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఏ బీకామ్కి కనుక వెళితే, ఏ బ్యాంక్ ఉద్యోగానికి కనుక వెళితే, నాన్నగారు కోరుకున్న ప్రకారంగా నేను డిగ్రీ చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకొని ఎలాగని అనుకుంటూ వచ్చిన. కానీ దేవుడు తన సేవ కొరకు నన్ను పిలిచిన తర్వాత నేను ఇంటికి వచ్చి నేను మళ్ళీ నాన్నగారికి చెప్పాలంటే కాస్త భయపడుతూ వచ్చా. ఏమంటారో, తిడతారేమో, కొడతారేమో భయపడుతూ వచ్చా. ఒక వారం రోజుల పాటు అసలు చెప్పనలే, కామ్ కూరుకొని అన్నా.
ఈలోగా ఒక రోజు ఇంకా టైం అవుతుందని చెప్పేసి నేను చెప్పాను, నాన్నగారండి ఇట్లాగా నాన్న నేను సేవ కొరకు నా అంకితం చేసుకోవాలని అనుకుని అంకితం చేసుకుని నేను సేవకి వెళ్ళిపోతాను నాన్నగారు అని చెప్పేసానంటే చాలా సంతోషించినారు. రే నేను పెద్ద కుమారుని, నేను దేవుని యొక్క సేవ కొరకు అనుకున్నాను రా, నువ్వు సేవ కొరకు వెళ్తానంటే అంతకు మించారా, ఆ అప్లికేషన్ నేను తీసుకురా, నేనే ఫిల్అవుట్ చేస్తానని చెప్పేసి నాన్నగారి అప్లికేషన్ తీసుకొని ఫిల్అవుట్ చేసి బైబిల్ కాలేజ్ దాన్ని పంపించి అలాగే నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళడం, బైబిల్ కాలేజ్ విద్య ముగించడం, మరలా తిరిగి వచ్చిన తర్వాత బైబిల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా ఒక 4 సంవత్సరాలు పనిచేయడం, ఆ తర్వాత ఇప్పుడు 35 సంవత్సరాలుగా నేను ఈ రోజున ఒక సంఘ కాపురిగా ఉండటం, ప్లస్ వాటితో పాటు ఒక సువార్థికునిగా అనేకమైన దేశాలకు వెళ్ళి నేను టెలివిజన్ సువార్థికునిగా కూడా అనేకమైన ఛానల్స్లో దేవుని యొక్క సత్య సువార్తని, ఈ సత్య సువార్త అనేటువంటి పేరుతో నేను ప్రకటిస్తూ ఉండడం దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేసినాడు చూడండి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, అమ్మారే బాబు మీ గురించి నేను మాట్లాడుతున్నాను, పాప మీ గురించి కూడా నేను మాట్లాడుతున్నా. బహుశా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సమర్పించుకుంటే మీరేమన్నారంటే, నువ్వు సమర్పించుకుంటే నాకేంటి, నువ్వు సమర్పించుకుంటావేంటి, నా జీవితం నేను సమర్పించుకోవాలి, కానీ నువ్వు సమర్పించుకుంటే నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోవాలా, నువ్వు సమర్పించుకుంటే నేను దేవుడి సేవ అంటూ చేయాలా, నువ్వు సమర్పించుకుంటే అక్టోబర్ 2వ తారీఖున స్వార్థ రాజు గారు ఏదో పెడతాడని చెప్పేసి నన్ను పంపించమంటే నన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళాలా అని చెప్పేసి అనుకోవద్దు. ఈరోజు నీ దేవుడు నీ జీవితంలో ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యూ విల్ బికమ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నీ తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేసినాడు. అందుకే నీవి భూమి మీద పుట్టేటట్టుగా చేసినాడు. అందుకనే దేవుడు నీ కొరకు ఒక గొప్ప ప్రణాళికతో ఈరోజు నేను నీతో మాట్లాడేటట్టుగా, యవన బిడ్డలు, యవన కుమార్తెలు, యవన కుమారులు మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను మీ ముందుకు తీసుకొని వచ్చినాడు. ఇఫ్ యూ కెన్ అడ్మిట్ మీ, ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ మీ, నా మాటలు మీరు అంగీకరించగలిగినట్లయితే, ఈరోజు నేను చెప్తే నీ మాటలు మీరు అంగీకరించగలిగినట్లయితే, ఈరోజు నేను చెప్తా, దేర్ ఈజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ, ఎ గోల్డెన్ ఫ్యూచర్ ఫర్ యూ. ఒక బంగారు భవిష్యత్తు దేవుడు మీ కొరకు ఉంచినాడు. ఒక మంచి భవిష్యత్తు దేవుడు మీ కొరకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుని యొక్క దీవెన ఆశీర్వాదాల దేవుడు మీ కొరకు ఆయన అనుగ్రహించిన గొప్ప దేవుడు అంటున్నాడు. సో సమూయేలు యొక్క విషయంలో మనం చూస్తే, హన్నా ప్రార్థన ఇలాగ ఎప్పుడైతే చేసిందో వెంటనే ఆ సంవత్సరమే దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ హన్నాకి ఈ సమూయేలు అనేటువంటి ఒక కుమారుడిని ఇచ్చినాడు. పాలు తాగుతూ ఉన్నాడు. బహుశా పాలు తాగుతూ ఉన్నప్పుడు, ఆ పాలతో పెంచుతూ ఉన్నప్పుడు, దగ్గర అడ్డం వేసుకొని ఉన్నప్పుడు బహుశా ఆవిడ చెప్తూ వచ్చింది, నాయన నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను రా, నిన్ను దేవుని యొక్క సేవ కొరకు నేను అంకితం చేసుకుని ఉన్నాను రా, నిన్ను దేవుని యొక్క సేవ కొరకు సమర్పించుకుని ఉన్నాను రా, నువ్వు పాలు విడిచిన తర్వాత నిన్ను తీసుకుని వెళ్ళి దేవాలయంలో విడిచిపెట్టేస్తాను రా, ఆ దేవాలయం దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తాను రా, అక్కడ దైవ సేవకుడి దగ్గర నిన్ను వదిలేస్తాను రా నాయన, నువ్వు అక్కడి నుంచి మళ్ళీ పేచి పెట్టి అమ్మ నీతో పాటు వచ్చేస్తానే నేను కూడా అని చెప్పేసి అని ఇలా ఏడవకూడదురా నాయన, ఇవన్నీ చెప్తాను అంటే వాడు పాలు తాగుతూ వింటూ ఉన్నాడు. అవన్నీ కూడా మనసులో జీర్ణించుకుంటూ ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడుతుంటే మీరు ఎలాగైతే వింటూ ఉన్నారో, మీరు ఎలాగైతే మనసులోనికి తీసుకుంటున్నారో, అబ్బో దైవజనుడు సువార్తరాజు గారు పిలుస్తున్నారు, ఆ దైవజనుడి దగ్గరికి వెళదాం అయితేను, అక్టోబర్ 2వ తేదీన ఒక మెగా యూత్ రిట్రీట్ పెట్టాడంటే అయినా అక్కడ ఒక మంచి దైవజనురాలు యవనస్తురాలుగా దేవుని చేత వాడబడుతున్నటువంటి యోజనా రెడ్డి కొంకి అనేటువంటి ఒక సహోదరిని ఆయన పిలుచుకున్నారంట. ఆమె ఆరాధన నడిపిస్తుంది, ఆమె వాక్యం చెప్తుంది, నేను యేసు వైపు చూస్తానని మీరు ఎలాగైతే అనుకున్నారో అలాగే బాలుడైనటువంటి సమూయేలు కూడా అనుకొని ఉండాలి. ఒకరోజు వచ్చింది, పాలు విడిచినటువంటి సమయం వచ్చింది. అప్పుడు మరలా ఈ యొక్క హన్నా తన యొక్క భర్తతో కలిసి ఇక పిల్లవాడిని తీసుకొని దేవాలయం దగ్గరికి వచ్చింది. అక్కడ దేవాలయం దగ్గర ఉండినటువంటి దైవజనుడు వృద్ధాప్యంలోనికి వచ్చినాడు, ఏలి అనేటువంటి దైవజనుడు. సో ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్తోంది, నాయన ఒకనొక సమయంలో నేను ఈ దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు నా పెదవులు మాత్రమే కదులుతుందంటే మీరేమో నన్ను అపార్థం చేసుకొని, ఏమా మందు కొట్టేసి గుడిలోకే రావాలా, నువ్వు నీ పెదవులు మాత్రమే కదులుతున్నాయి, నీ మాట ఏంటో నాకు వినపట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావో పెదవులే కదులుతున్నావో మత్తిల్లి నిదానంగా ఉండి ఉన్నావో అర్థం కాలేదని అన్నాడు చూశారు అని అంటే గుర్తుకొచ్చింది పెద్ద ఆయనకి. గుర్తొచ్చిందమ్మా అంటే ఆ మనిషి నేనేనండి, ఆ రోజు నేను చేసుకున్న ప్రార్థన ఈయనకి తెలీదు నిజాన్ని చెప్పాలంటే, ఏలీ గారు కూడా వినబడలేదు. సో ఆ రోజు నేను చేసుకున్న ప్రార్థన ఏంటంటే, దేవా ఒక కుమారుడు నువ్వు, ఆ కుమారుడిని నీకే ఇచ్చేస్తానని చెప్పేసి ఆ రోజు నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నానండి, దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు, ఇదిగో ఈ కుమారుడిని ఇచ్చినాడు, ఈ కుమారుడిని మీ దగ్గర నేను విడిచిపెట్టేసి వెళ్ళడానికి ఇక్కడ వరకు నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి అని తీసుకుని వచ్చింది. ఈరోజు మళ్ళా మాట చెప్పిన, బహుశా ఒకవేళ మీ బిడ్డలు రావడం కష్టం అనుకుంటే మీరు రండి, మీరు తీసుకొని రండి కూడాను, నా దగ్గర వదిలేయద్దులే, డోంట్ వరీ, నా దగ్గర వదిలేయద్దు, ఇక్కడికి సాములు కూడా తీసుకొచ్చి వాళ్ళు వదిలేయద్దు, మరలా తిరిగి మీరు తీసుకెళ్తారు. కానీ
కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని ఒక సమూయేలు వలె తీర్చిదిద్దడానికి అది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. నాకు ఇచ్చిన రోషం ఏమంటానంటే మట్టిని మాణిక్యంగా చేసేటువంటి ఒక కృప దేవుడు నాకు ఇచ్చాడంటానండి. నేను గుర్తుపెట్టుకొని కానండి అవన్నీ తీసుకొచ్చి చెప్పడానికి అనేటువంటి ఒక గుర్తులు నాకు ఉండవు కానండి. బట్ నాకు ఖచ్చితంగా ఒక విషయం తెలుసు, ఇలాంటి యవన కార్యక్రమాలు నేను పెట్టిన నా యవనస్తుల మీటింగ్స్లో ఎప్పటి నుంచోనండి, ఐ థింక్ 85, 86, 1986, 87 అప్పటి నుంచి కూడా నేను మొదలుపెట్టినట్టున్నాను అనుకుంటా ఇలాంటి యూత్ సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఈనాడు అనేక మంది నేను అప్పటి రోజుల్లో పెట్టినటువంటి యవనస్తుల కూటములలో పాల్గొని దేవుని యొక్క సేవ కొరకు సమర్పించుకొని ఇప్పుడు ఈ రోజుని బిషప్పులు అంతటి స్థాయికి ఎదిగినటువంటి బిడ్డలు ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్తున్నా, మీ బిడ్డలని అవసరమైతే మీరే కూడా తీసుకొని రండి, సామలు కూడా తీసుకొని రండి, మీరు కూడా రండి కూడా, నో వరీ. మీకు మధ్యాహ్నం భోజనం పెడతా, తిరిగి సాయంకాలం మరలా మిమ్మల్ని కూడా నేను పంపించేయడానికి అనేటువంటి రీతిగా విడిచిపెట్టేస్తాం కనుక అక్టోబర్ 2, 2018 సంవత్సరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. మీరు వచ్చినట్లయితే సమూయేలు యొక్క జీవితం వలె దేవుడు మీ కుమారుని యొక్క జీవితాన్ని, మీ కుమార్తె యొక్క జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థానానికి దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. యూ విల్ బి ప్రౌడ్ మదర్, యూ విల్ బి ఎ ప్రౌడ్ ఫాదర్ అండి. అక్కడ సమూయేలు యొక్క జీవితంలో నేను ఆలోచన చేసినటువంటి ఒక విషయం ఏంటంటే, అక్కడికి వచ్చినప్పుడు సమూయేలు తీసుకుని వచ్చాక మందిరం దగ్గర తీసుకుని వచ్చి పెట్టినప్పుడు అక్కడ సమూయేలు పేచి పెట్టలే. అమ్మ నీ వెనకాల చెత్త నన్ను కొంగట్టుకొని బయలుదేరలే, అమ్మ నేను ఎక్కడ ఉండనే, ఈ ముసలైన దగ్గర నేను ఉండనే, ఇక్కడ ఈ భక్తిలో నేను ఉండలేని, ఈ గుళ్ళో నేను ఉండలేని, అమ్మ నేను వచ్చేస్తానని చెప్పేసి అని ఏడుస్తూ మారం చేయలే. నిజంగా చెప్పాలంటే సమూయేలుకు ముందే చెప్పిన ప్రకారంగా సమూయేలు వెంటనే ఆ దైవజనుడికి పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవాలయంలో పరిచర్య చేయడం మొదలుపెట్టినాడు, దేవాలయం అంతా శుద్ధి చేయడం మొదలుపెట్టినాడు. స్ట్రైట్ అవే ప్రవక్త అయిపోలే, మొట్టమొదట పరిచర్య చేయటం మొదలుపెట్టినాడు, పరిచారకుడుగా ఉండినాడు. పెద్ద ఆయనకి ఆ దైవజనుడికి పరిచర్య చేస్తూ, ఆయనకి సపరిచర్యలు చేస్తూ, పరిచారం చేస్తూ, ఎన్నెన్నో విషయాల్లో తోడ్పాటుగా ఉంటూ ఉన్నటువంటి ఆలయాన్ని అంతా కూడా శుభ్రం చేసి, ఇంతకుముందు ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు, ఈయన వయసులో పెద్దవాడు అయిపోయినాడు, సో ఎవరు గమనించుకున్నవారు కాదు. ఏలాగున్న చేస్తూనంటే ఒకనొక రోజు ఆ చిన్న వయసులోనే దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలిచేసరికి ఆశ్చర్యపోయాడు. ఈయనకి అంత సీన్ లేదు, అర్థం చేసుకునేంత సీన్ లేదు. తాతయ్య గారు పిలిచారేమో, పాస్టర్ గారు పిలిచారేమో అనుకుని గబగబా పాస్టర్ గారి దగ్గరికి అన్నట్టుగా పరిగెత్తుకెళ్ళాడు. ఆ తాతయ్య గారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. అయినా మీరు ఏమన్నా నన్ను పిలిచారంటే, లేదు నైనా నేను నిన్ను పిలవలే. మరలో వచ్చి పడుకుంటే మరలా వినబడుతుంది, మరలా వెళ్ళాడు, లేదు నైనా నేను పిలవలే. ఈసారి మరలా చెప్తున్నట్టే ఈసారి దైవజనుడికి అర్థమైంది, దేవుడు నాతోటి కూడా మాట్లాడడం మానేసినట్టున్నాడు. దేవుడు నాతో చెప్పడానికి బదులుగా ఈ చిన్న పిల్లవాడినటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నట్టున్నాడు అని చెప్పి అనుకుని వెంటనే సమూయేలుతో, నాయనా ఈసారి మరలా నీ పేరు పెట్టి పిలిచినట్టు నీకు అనిపిస్తే చిత్తము దేవా ప్రభువా, ఇదిగో నీ దాసుని నేనున్నాను, నువ్వేం చెప్తావో చెప్పు, నేను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆలకించు అని చెప్పేసి అని అంటాడు. అలాగున దేవుడు సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. జరగవలసినటువంటి విషయాల్ని తెలియజెప్పడం మొదలుపెట్టాడు. ఆ దేశ ప్రజలను గురించి తెలియజెప్పడం మొదలుపెట్టాడు. ఈ దైవజనుని గురించి తెలియజెప్పడం మొదలుపెట్టాడు. ఈ దైవజనుడి యొక్క పిల్లల గురించి తెలియజెప్పడం మొదలుపెట్టినాడు. వారేవా ఎన్నెన్ని విషయాలండి. ఆ తర్వాత నేను సమూయేలు విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు, సమూయేలు పెద్దవాడైన తర్వాత ఇక ప్రవక్తల యొక్క కాలం అయిపోయింది, న్యాయాధిపతుల యొక్క కాలం అయిపోయింది. ఆ సమూయేలు ఉంటుండగానే ప్రజలు రాజును కావాలని కోరుకున్నప్పుడు సౌలు రాజును అభిషేకించినటువంటి వాడు సమూయేలే. ఆ తర్వాత మళ్ళా దావీదును అభిషేకించినటువంటి వాడు కూడా సమూయేలే. ఎన్ని సంవత్సరాలు ఒక ప్రవక్తగా ఉండి ఉన్నాడో చూడండి. నేను ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నీ కుమారుడు నీ కుమార్తె ఒక ప్రవక్తగా దేవుడు నిర్ణయించినాడు. వారు పలికే మాట అది దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. వాట్ ఈజ్ మెంట్ బై ప్రవక్త? ప్రవక్త అంటే ఏంటి? ఏదో టైటిల్స్ పెట్టుకొని ప్రవక్త సువార్తరాజు వస్తున్నాడు హో అని చెప్పేసి చెప్పుకున్నది కాదు. ఈరోజు మన వాళ్ళు కూడా, మన బౌద్ధకులైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రాఫెట్ సో అండ్ సో అని చెప్పేసి పెద్ద పాంప్లెట్ల మీద వేయించుకున్నారు. ఈరోజు చెప్తే అమ్మా రే మీ కుమారుడు ఒక ప్రవక్తమ్మా, సిస్టర్ గారు మీ కుమార్తె ఒక ప్రవక్తరా, ఇలా మాటలు వింటున్న యవన బిడ్డలు మీరు దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తలమ్మా. ఈరోజు నీ సమూయేలుని దేవుడు ఎలాగనైతే ఏర్పాటు చేసుకొని బాల్య దినముల నుండి సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టినాడో, అలాగనే 10th క్లాస్ వచ్చిన కాలం నుంచి, ఒకవేళ ఏమో నాకు తెలీదు, ఇందులో ఒకళ్ళు ఈయన మాటలు వింటున్నటువంటి వాళ్ళ ఒకరు 10th క్లాస్ కంటే తక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళనే వాళ్ళ అమ్మ తీసుకొని వస్తుంది గోడ పెట్టుకొని. మంచిదిరా తల్లిగాడు, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది. ఆ చిన్న వయసులోనే వాడు దేవుని యొక్క స్వరాన్ని వినబోతున్నాడు. ఆ చిన్న వయసులోనే దేవుని కొరకు ఒక ప్రవక్తగా ఉండబోతున్నాడు. దేశానికి ఒక నాయకుడిగా ఉండబోతున్నాడు. దేశానికి సొల్యూషన్స్ ఇచ్చేటువంటి వాడుగా ఉండబోతున్నాడు. పరిష్కారాలని తెలియజెప్పేటువంటి వాడిగా ఉండబోతున్నాడు. తాను పలికే ప్రతిదీ కూడా నెరవేరి తీరుతుంది.
అందుకే అంటారు వాళ్ళు కూడా అక్కడ ఉన్నప్పుడు సౌలు రాజు అయినటువంటి ఆయన సౌలు రాజు కాకమునుపు అక్కడికి వచ్చేటప్పుడు ఏమంటారంటే ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ఏ మాట చెప్తే ఆ మాట జరిగి తీరుతుంది కనుక మనం పోగొట్టుకున్నటువంటి గాడిదల గురించి మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం రండి అని చెప్పేసి అని ఆ దైవజనుడి దగ్గరికి వాళ్ళు వస్తారు. కానీ అప్పుడే దేవుడు అక్కడ ఈ యొక్క సమూయేలు ద్వారానే ఆ సౌలు అనేటువంటి ఆయన్ని ఇశ్రాయేలీయులకు రాజుగా మొట్టమొదటి రాజుగా అభిషేకించినటువంటిది. ఫ్రెండ్స్, అమ్మా తల్లి, అమ్మా బ్రదరు, మీకే నేను మాట్లాడుతున్నా. మీ పిల్లల్ని దేవుడు ఒక ప్రవక్తగా నియమించినాడు. మీ పిల్లలకి దేవుడు మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. మనం పెద్దవాళ్ళమైండి ఒకవేళ మనం వినలేకపోవచ్చునేమో కానీ దేవుడు ఒకవేళ మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదేమో కానీ ఈరోజు చెప్తా, మన యవన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేశానికి కావలసిన స్వచ్ఛత ఆ యవన బిడ్డల ద్వారా దేవుడు ఇస్తున్నాడు. గొప్ప గొప్ప సొల్యూషన్స్ కనుగొనేటట్టుగా ఆహార విషయంలో, మందులు, మనకు కావాల్సినటువంటి యొక్క మెడిసిన్ విషయంలో, లేక మన యొక్క జీవితం విషయంలో, మన యొక్క ఈ పర్యావరణం అనగా మనకున్నటువంటి యొక్క పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, కాలుష్యం లేకుండా ఉండేటువంటి విషయంలో, అవినీతి నిర్మూలన విషయంలో, స్వచ్ఛ భారత్గా చేయడానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని స్వచ్ఛమైనటువంటిదిగా చేయడానికి దేవుడు యవన బిడ్డలతో మాట్లాడబోతున్నాడు. కుమార్తెలతో మాట్లాడుతున్నాడు. వారు ప్రవచనాలు చెప్పనై ఉన్నారు. వారు మాట్లాడే ప్రతి మాట చొప్పున దేవుడు గొప్ప కార్యములను చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. వస్తారు కదూ అక్టోబర్ 2వ తారీఖు 2018వ సంవత్సరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో నేను నిర్వహిస్తున్నటువంటి ఒక మెగా యూత్ రిట్రీట్కి మిమ్మల్ని నేను ప్రేమతో, మీ యవన బిడ్డలు నేను ప్రేమతో, మీ చిన్న బిడ్డల్ని నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. రండి, వద్దాం రండి. మనం అందరం కలిసి దేవుని యొక్క మహిమ కొరకు మనం ఆ కార్యక్రమంలో పాల్గొని మనం ఒక గొప్ప సమూహల వలె మన యొక్క జీవితంలో ముందుకు సాగిపోతాం. తండ్రి, ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ తల్లిదండ్రులను దీవిస్తున్నా. నన్ను వారి యవన బిడ్డల యొక్క జీవితాన్ని మంచిని కోరుకున్న బిడ్డలనైనా ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టి ట్యూషన్స్ పెట్టి మంచి చదువులు చదివిస్తున్నారు. కానీ ఒక్కరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు యేసు వైపు చూచుచూ ముందుకి సాగిపోవడానికి అనేటువంటి రీతిగా ఎప్పుడైతే వీరు కూడానైనా దైవజనుడి దగ్గరికి సమూహలను తీసుకుని వచ్చినట్లుగా, దేవాలయం దగ్గరికి సమూహలను తీసుకుని వచ్చినట్లుగా, ఓ చిన్న గ్రామమైనటువంటి సామర్లకోటకనైనా ఇదిగో నీ దాసు నేను పిలిచిన పిలుపు మేరకునైనా వారి యొక్క బిడ్డలను తీసుకుని ఆ తల్లిదండ్రులు వస్తుంటాడుగా, లేక బిడ్డలు వస్తుంటాడుగా, వారి జీవితంలో నాయన నీ ఉద్దేశాన్ని వారు తెలుసుకోగలిగినట్లుగా, ఒక సమూహల వలె వారు జీవించినట్లుగా యేసు నామములో నేను వీరిని ఆశీర్వదిస్తూ ఉన్నా. ఈ దేశానికి నాయన యొక్క ప్రజానీకానికి, సమాజానికి ఒక దీవెనకరంగా ఉన్నట్లుగా, ఒక ప్రవచనాత్మకంగా వారు జీవించినట్లుగా అట్టి అభిషేకాన్ని వీరి మీద విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్. మీరు అలా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన కుటుంబములకును నిత్యము తోడయుండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని అభిషేకించినాడు. దేవుడు మిమ్మల్ని ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. కమాన్ ఫ్రెండ్స్, అక్టోబర్ 2వ తేదీ 2018వ సంవత్సరం సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ ఆలయం దగ్గర నేను ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక మెగా యూత్ రిట్రీట్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యేసు వైపు చూచుచు మన జీవితంలో మనం ముందుకు సాగిపోవడానికి, ఒక సమూహల వలె మన యొక్క జీవితాన్ని మనం మలుచుకోవడానికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 94400409992 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని పిలిచి మనల్ని ఒక ప్రవక్తలుగా చేసిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు. హాయ్ ఫ్రెండ్స్, చాలా చక్కని విద్యను అభ్యసించి ఉన్నారు, కానీ ఎక్కడో ఇంకా ఏదో సాధించాలనేటువంటి ఒక తపన మీ జీవితంలో ఉండి ఉన్నది కదూ. మీరు చదువుకున్నటువంటి ఒక విద్యకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగం ఒకవేళ మీరు సంపాదించుకోలేక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదూ. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతోచనటువంటి ఒక పరిస్థితులు ఉండినటువంటి యువకులైనటువంటి వారు మీ జీవితానికి ఒక గమ్యం ఏర్పడాలి అని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో ప్రయత్నాలు చేశారు,
ఎన్నెన్నో విషయాల్లో మీ వంతు మీరు ప్రయత్నం చేస్తూ వచ్చినారు. ఏమో మీరు వెతుకుతూ వచ్చినారు. కానీ ఈరోజు నేను మీ కొరకు ఒక మంచి వార్త తీసుకొని వచ్చిన అక్టోబర్ 2వ తేదీ 2018 సంవత్సరం అనగా మంగళవారం నాడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సామర్లకోట ఆంధ్ర బాప్టిస్టు ఆలయంలో నేను ఏర్పాటు చేస్తున్న మెగా యూత్ రిట్రీట్ యేసు వైపు చూచుచూ సాగిపోయేదను అనేటువంటి ఒక అద్భుతమైన టైటిల్తో మెగా యూత్ రిట్రీట్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. రండి, మీ జీవిత గమ్యాన్ని యేసులో మీరు చూచుదురు గాని. ఈ మెగా యూత్ రిట్రీట్లో యేసు వైపు చూచుచూ ముందుకి సాగిపోయేదను అనేటువంటి ఒక అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి గాను అద్భుతమైన ఆరాధికురాలు, అంతర్జాతీయ సువార్థికురాలు, ఇంగ్లాండ్ దేశంలో ఉంటూ ఇప్పుడు మన యొక్క భారతదేశానికి వచ్చి దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి ప్రియ సహోదరి శ్రీమతి యోజన రెడ్డి కొంకి. దైవ వర్తమానములను మనకు అందించడానికి రానయ్యున్నారు. రండి, దైవ సందేశాన్ని వినండి. యువతి యువకులైనటువంటి మీ యొక్క జీవితంలో మీ గమ్యాన్ని యేసు వైపు చూచుచూ ముందుకే సాగిపోదురు గాని. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి వారు రెవరెండ్ డాక్టర్ సువార్త రాజు. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 888855276662 మరియు 9440040992. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి వారు మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.